రెడ్డి గారు మాట్లాడతారు. వాల్మీకులందరూ కూడా ఈ స్థానంలో ఈరోజు రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం ఏర్పడి దాదాపుగా సంవత్సరం కావచ్చిన సందర్భంగా, అలాగే బంగారు కృష్ణమూర్తి అయిన నేను నా పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ఇక్కడ వచ్చిన వాల్మీకులు మరియు ఇతర కులాల వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనము వాల్మీకులము దాదాపుగా ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో సంఘాల ద్వారా వాల్మీకులను ఎస్టీలో చేర్చమని వచ్చిన ప్రభుత్వాలలో వేడుకుంటూ పోతున్నాము. ఆ ఉద్యమాల్లోనే మనకు ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ న్యాయం చేయలేదు. ఆ ప్రభుత్వంలో న్యాయం చేయలేదని చెప్పేసి మనము ప్రతి ఒక్కటి ప్రభుత్వానికి తెలిసే విధంగా మొట్టమొదటిగా సంఘం ఏర్పడిన వెంటనే వాల్మీకుల రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఎప్పుడైతే మనం ముందుకు పోగలుగుతామో అప్పుడు మన కింద ఉన్నటువంటి వాళ్ళని కానీ మన కులస్తుల్లో పైకి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఎంత వెనకబడి ఉన్నాము అనేది ఫస్ట్ గుర్తెరగాలి. మన వాళ్ళలో మేల్కొల్పాలి. ఎందుకు మనం చదువుతానంటే వస్తుందా? లేదు. చదివినంత మాత్రాన ఉద్యోగాలు వస్తున్నాయంటే ఎక్కడా లేవు. ఎందుకంటే మనం ఉన్నటువంటి పరిస్థితి అట్లాది. బీసీ కులాల్లో దండిగా మంది ఉన్నారు. మనం ఎస్టీలో ఉన్నటువంటి వాళ్ళు బీసీలో ఉన్నాము. ఎందుకు మనం మార్చినామో తెలియదు. రాజ్యాంగం రాకముందు ఎస్టీలో ఉన్నటువంటి వాళ్ళము రాజ్యాంగం అమలైన తర్వాత ఎందుకు బీసీలుగా మార్చినామో అది మనకే తెలియదు. పక్క రాష్ట్రంలో పోతే ఎస్టీలు, ఈ రాష్ట్రంలో ఉంటే బీసీలుగా ఉన్నాం. ఇదే ఎక్కువ నుంచి కొన్ని జిల్లాలో వదులుకొని ఆఖరికి వెళ్తే కానీ ఎస్టీలుగా ఉన్నారు. మరి ఇది మన దౌర్భాగ్య పరిస్థితి. మరి ఇప్పటికైనా మనం మేల్కోకపోతే ఇక ముందు భవిష్యత్తులో రాజకీయంగా కానీ మనల్ని అనవదక్కే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మన నాయకులు మన క్యాస్ట్లో కొంచెం ఏ పార్టీ అయినా సరే ఎదగడానికి ముందున్నారంటే సపోర్ట్గా మనందరము వాళ్ళని పైకి ఎప్పుడైతే పంపించగలుగుతామో మనల్ని ఇంకా కొంతమంది నాయకులుగా మనల్ని తయారు చేస్తారు. కాబట్టి మనం ఇది గుర్తెరిగి మన వాల్మీకి సోదరులు వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ కానీ విషయాన్ని కూర్చోబుచ్చినట్టు చెప్పాలి. మీరు ఆర్థికంగా ఎదగాలంటే వ్యాపారాలు చేయండి. పిల్లల్ని తెలివితేటలు వ్యాపారాలు చేయాలంటే తెలివితేటలు రావాలి. అంత ఇంతో చదవాలి. ఏమి చదువుకోకుండా ఊరికి వ్యాపారాలు చేస్తే మళ్ళీ తెలియదు. కాబట్టి చదువు పరంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా ఎదగడం కోసము తర్వాత ఎక్కడైతే అన్న చూస్తున్నాడు, ఎక్కడైతే పేదరిక మన వాల్మీకి పిల్లలు చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాగే రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం నాయకులందరికీ కూడా 1వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మన సంఘం పెట్టి సంవత్సర కాలంలోనే గౌరవ ఎంఆర్ఓ గారికి, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, మరియు ప్రధానమంత్రి కానీ సీఎం గారి దృష్టికి కానీ పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా మన రాష్ట్ర అధ్యక్షులు గారు ఏదైతే పిలిపించారో ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి నాయకుడు కనీసం మన జిల్లా దాదాపు 5 జిల్లాలలో మనం సక్సెస్ఫుల్గా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాము. ఈ కృషి మీ అందరిది. ఇదే స్ఫూర్తితో మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ముందు మనము ఇంకా కూడా గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. మనము అవసరమైతే కొన్ని భవిష్యత్ కార్యాచరణ పెద్దలతో చర్చించి ఏ విధంగా మన ఎస్టీ పునరుద్ధరణ మీద ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేద్దాము.
అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనము అందరూ బాగా కష్టపడినప్పుడు కూడా కొద్దిమందిని అభినందించి ఇంకా కొద్దిగా మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో పురస్కారాల కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ కూడా ఇవి చిన్న చిన్న జిల్లాల వైజ్గా కూడా మళ్ళీ సపరేట్గా నిర్వహించి ఇంకా కొందరిని అభినందించడానికి ప్రయత్నం చేద్దాం. మన పెద్దలు బంగారు కృష్ణమూర్తి పెద్దయ్య గారు మనకి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వాటి అనుసరించి ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి వారందరికీ కూడా ఇప్పుడు పురస్కారాలు అందజేస్తాము. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి జిల్లా నుంచి వచ్చిన ప్రతి నాయకుడికి కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికీ జై వాల్మీకి.